హాయ్ గైస్, టుడే సండే ఎర్లీ మార్నింగ్ 8 అవుతుంది. టీ తాగుతా. న్యూ కమర్స్ కెనడాకి వచ్చినప్పుడు ఒక 3 థింగ్స్ మ్యాండేటరీగా చేయాలి. వాటి గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ థింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎయిర్పోర్ట్లో దిగంగానే ఇమిగ్రేషన్ అయిపోయింది. బయటకు వస్తూనే మీకు కెనడియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సిన్ నెంబర్ అప్లై చేసేయండి. సిన్ నెంబర్ అంటే సోషల్ ఇన్సూరెన్స్ నెంబరు. కెనడాలో పార్ట్ టైం జాబ్ చేయాలన్నా ఫుల్ టైం జాబ్ చేయాలన్నా ఈ సిన్ నెంబర్ అనేది మ్యాండేటరీ. ఇది లేకుండా ఎవరు జాబ్ ఇవ్వరు, పక్కాగా గుర్తుపెట్టుకోండి. సో మీరు బయటకు వస్తే, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేస్తే మళ్ళీ కెనడా మొత్తంలో చాలా ఆఫీసెస్ ఉంటాయి వాళ్ళకి, సర్వీస్ కెనడా అని చెప్పి. అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ వెయిట్ చేసి తీసుకోవాలి. అదొక 1 or 2 hours ప్రాసెస్, అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి తీసుకోవడం అనేది. అదే ఎయిర్పోర్ట్లో తీసుకుంటే జస్ట్ 5-10 minutesలో ఫామ్ ఫిల్ చేస్తారు, వాళ్ళు అక్కడే ఉంటారు, వెంటనే మీకు సిన్ నెంబర్ ఇచ్చేస్తారు. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట, అది హ్యాజిల్ ఫ్రీ ప్రాసెస్. అది నేనైతే ఎవరినైనా రికమెండ్ చేసేది, ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడే సిన్ నెంబర్ మాత్రం తీసేసుకోండి. ఈ సిన్ నెంబరు ఉంటే మీరు ఎనీ ఎంప్లాయర్ దగ్గరైనా వర్క్ చేయొచ్చు కదా. స్టూడెంట్గా వచ్చినా కానీ, వారు ఓపెన్ వర్క్ పర్మిట్లో వచ్చినా కానీ, పిఆర్ మీద వచ్చినా కానీ ఎనీ ఎంప్లాయర్కి వర్క్ చేయొచ్చు. ఇక్కడ స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలామంది అడుగుతుంటారు, మేము క్యాష్ జాబ్ చేయొచ్చా ఇక్కడ అని చెప్పి. క్యాష్ జాబ్ చేయడానికి ప్రాబ్లం ఏం లేదు, అండ్ ఇట్స్ లీగల్ ఆల్సో. పాయింట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీరు ఆ ఇన్కమ్ని ట్యాక్స్ పే చేసేటప్పుడు చూపించాలన్నమాట. ట్యాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ఆ ఇన్కమ్ని చూపించాలి. ఇక్కడ కెనడాలో 2 నుంచి మాత్రం మీరు తప్పించుకోలేరు, అంటే అబద్ధాలు చెప్పలేరు అన్నమాట. ఒకటి ఇమిగ్రేషను, ఇంకోటి సిఆర్ఏ, కెనడియన్ రెవెన్యూ ఏజెన్సీ, మన ట్యాక్స్ ఫైలింగ్ ఏజెన్సీ అన్నమాట. అది వాళ్ళు మీరు ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు కానీ, ఇమిగ్రేషన్ లాస్ట్లో మీరు స్టూడెంట్ నుంచి వర్క్ పర్మిట్ వేసుకున్నా, వర్క్ పర్మిట్ నుంచి పిఆర్ వేసుకున్నా, పిఆర్ ఎక్స్టెన్షన్ వేసుకున్నా, సిటిజన్షిప్ అప్లై చేసిన, వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ అడగటానికి మీనింగ్ వాళ్ళకి తెలుసుకోవడానికి కాదు, వాళ్ళకి ఆల్రెడీ ఆన్సర్ తెలుసు, మీరు కరెక్ట్గా చెప్తారా లేదా అని టెస్ట్ చేయడం కోసం అడుగుతారనమాట. సో మీరు క్యాష్ జాబ్ చేస్తే అది లాస్ట్లో డిక్లేర్ చేయండి, ఇన్ని అవర్స్ చేశాను, ఇంత ఇన్కమ్ వచ్చింది క్యాష్ నాకు అని చెప్పి దానికి ట్యాక్స్ పే చేయండి. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ మీరు క్యాష్ తీసుకొని బ్యాంక్ అకౌంట్లో వేసుకున్నారు అంటే కన్ఫామ్గా సిఆర్ఏ వాడికి తెలిసిపోద్ది అనమాట. ఎందుకంటే 1 or 2 times అంటే చూస్తాడు, మోర్ టైమ్స్ కన్సిస్టెంట్గా అదే అమౌంట్ పడతా ఉంటే కనుక సో వాడు కన్ఫామ్ మిమ్మల్ని అడుగుతాడు అనమాట, ఈ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది అడుగుతాడు. సో తప్పు చెప్పారంటే దొరికిపోతారు, మళ్ళీ మీ ఇమిగ్రేషన్ స్టేటస్కి కూడా తర్వాత ఇబ్బంది అవుద్ది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ 24 hours మాత్రమే వర్క్ చేయగలరు అనమాట సిన్ మీద, ఆఫ్ క్యాంపస్. అదే ఆన్ క్యాంపస్ అయితే అన్లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ అవర్స్ దే కెన్ వర్క్. అండ్ ఓపెన్ వర్క్ పర్మిట్ వాళ్ళకి, పిఆర్ వాళ్ళకి అవర్స్ అనేది పెద్దగా ఉండవు, వాళ్ళ ఇష్టం ఎంతసేపు అయినా చేసుకోవచ్చు అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి హెల్త్ కార్డ్ అంటారు. ఇప్పుడు మీరు టొరంటోలో కానీ ఒంటారియోలో కానీ ఉంటే సర్వీస్ ఒంటారియో అని ఉంటుంది. లేదు మీరు మ్యాంటోబా, వినిపెగ్ రీజియన్లో ఉంటాయి కనుక ఎంపీఐ అని ఉంటుంది. ప్రావిన్స్కి వాళ్ళ ప్రావిన్షియల్ ఆఫీసెస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళేసి హెల్త్ కార్డ్ అనేది మాత్రం కన్ఫామ్గా ఇమీడియట్ దిగంగానే ఫస్ట్ చేయాల్సిన పనుల్లో అదొకటి, హెల్త్ కార్డ్ అనేది అప్లై చేయాలి. ఎందుకంటే కెనడాలో హెల్త్ కేర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఎగ్జాంపుల్ చెప్తాను, నేను లాస్ట్ టైం రూట్ కెనాల్ చేయించుకుందాం అని చెప్పి ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాను. డెంటిస్ట్ $2,000 అవుద్ది అన్నాడు, అంటే ఇంచుమించు 1,20,000 అవుద్ది. అదే నేను వెకేషన్ మీద ఇండియా వచ్చినప్పుడు చేయించుకుంటే నాకు 8,000 రూపీస్తో అయిపోయింది, ఆల్మోస్ట్ $150 అయిపోయింది. సో అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మీకు కనుక హెల్త్ కార్డ్ లేకపోతే ఇంకా అసలు మీ బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయిపోయినట్టే. కన్ఫామ్గా ఇది గుర్తుపెట్టుకోండి, హెల్త్ కార్డు ఇమీడియట్గా అప్లై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, మీకు గనక ఫుల్ టైం జాబ్ లేదు అనుకుంటే, ఏదైనా కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్నారు, లేదంటే పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు అనుకుంటే
మీ ఎంప్లాయర్ ఇచ్చే ఇన్సూరెన్స్ ఉంటుంది. జనరల్ కాంట్రాక్టర్స్కి అది అప్లై కాదు, పార్ట్ టైం ఎంప్లాయీస్ కూడా ఎక్కువ అప్లై కాదనమాట. ఒకవేళ అప్లై అయినా కానీ దాంట్లో డెంటల్ ఉండదు అసలు. మీకు కెనడాలో వచ్చే హెల్త్ కార్డులో కూడా అన్నీ కవర్ అవుతాయి, జనరల్ అన్నీ కవర్ అవుతాయి. ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళినా ఎవ్రీథింగ్ విల్ బీ కవర్డ్ ఎక్సెప్ట్ డెంటల్ మీకు కవర్ అవ్వదు అనమాట. సో చూసుకోండి, మీ ఫుల్ టైం ఎంప్లాయర్స్ అయితే కనుక వాళ్ళకి ఆల్మోస్ట్ కవర్ అవుతుంది. లేదు అనుకుంటే కవర్ అవ్వదు అనుకుంటే కన్ఫామ్గా ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఏదన్నా, ఇక్కడ చాలా ఉంటాయి, కెనడా లైఫ్ వాళ్ళవి కానీ, మ్యాంటోబా బ్లూ క్రాస్ వాళ్ళవి కానీ, అలాగా కొన్ని కంపెనీస్ ఉంటాయి. వాళ్ళ దగ్గర అప్రోచ్ అయితే డెంటల్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ అన్నీ తీసుకోవచ్చు అనమాట. తక్కువే ఉంటుంది, మరీ ఎక్కువే ఉండదు, రీజనబుల్ అమౌంట్సే ఉంటాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డ్రైవర్స్ లైసెన్స్. కెనడాలో పాస్పోర్ట్, మనకి అన్ని కంట్రీస్లో పాస్పోర్ట్ ఎంత ఇంపార్టెంటో, కెనడా, యూఎస్, వెస్ట్రన్ కంట్రీస్లో డ్రైవర్స్ లైసెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్, అంత వాల్యూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ దాన్ని అసలు రిజెక్ట్ చేయరు అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడి ప్రూఫ్స్ అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు హెల్త్ కార్డ్ తీసుకున్నా దాని మీద మీ ఫోటో ఉంటుంది, అది ఐడి ప్రూఫ్ కింద వాడుకోవచ్చు. కానీ కొన్ని చోట్లకి వెళ్తే దాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ డ్రైవర్స్ లైసెన్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ యాక్సెప్ట్ చేస్తారు అనమాట. ఇప్పుడు అమెజాన్ ప్యాకేజ్ రిటర్న్ ఇవ్వాలని మీరు కెనడా పోస్ట్ వాటికి, యూపీఎస్ వాటికి వెళ్ళినా కానీ ఒక్కసారి ఐడి కార్డ్ చూపించండి అంటారు. అలాంటి టైంలో మన హెల్త్ కార్డ్ చూపించాను అనుకో, వాడు యాక్సెప్ట్ చేయడం అనమాట. బట్ డ్రైవర్స్ లైసెన్స్ చూపిస్తే యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ మీకు డ్రైవింగ్ రాదు అనుకోండి, ఇప్పుడు దానికోసం మీరు సపరేట్గా డ్రైవింగ్ ఏం నేర్చుకున్నాం అసలు. ముందు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ ఇచ్చేస్తే ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది వాళ్ళకి, దాంట్లో బుక్ చేసుకొని దాంట్లోనే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవన్నీ ఉంటాయి అనమాట. అంటే ప్రీవియస్ పేపర్స్ లాగా ఒక 3-4 టైప్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. ఒక దాంట్లో ఒక 20 క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. అది ప్రిపేర్ అయ్యారంటే సైన్స్ ఒక పేపరు, రూల్స్ ఒక పేపర్, 20 క్వశ్చన్స్ ఉంటాయి. 80% ఎంతో రావాలి పాస్ అవ్వాలంటే. ఆ రిటర్న్ టెస్ట్ కంప్లీట్ చేసేసారంటే మీకు లైసెన్స్ కార్డ్ వచ్చేస్తుంది. ఆ రిటర్న్ టెస్ట్ నుంచి మీరు మళ్ళీ డ్రైవింగ్ ఫుల్ డ్రైవర్స్ లైసెన్స్ కావాలంటే అప్పుడు రోడ్ టెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. మీకు డ్రైవింగ్ నేర్చుకునే ఉద్దేశం ఇప్పుడు లేకపోతే ఫస్ట్ ఆ రిటర్న్ టెస్ట్ రాసేసుకొని ఐడి ప్రూఫ్ అయితే తెచ్చేసుకోండి. వన్స్ అది తెచ్చుకున్న తర్వాత మీ ఇష్టం, మీరు ఎప్పుడు రోడ్ టెస్ట్ ఇచ్చుకుంటారనేది మీ ఇష్టం. సో మీకు ఐడి ప్రూఫ్ అయితే ఉంటుంది కాబట్టి ఈజీ అవుద్ది అనమాట గోయింగ్ ఫార్వర్డ్, ఏదన్నా చేయాలి, నేర్చుకోవాలి అనుకున్నా కానీ. ఇక్కడ ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇంటర్నేషనల్ డ్రైవర్స్ లైసెన్స్ అని తెచ్చుకుంటుంటారు మన వాళ్ళు. నేను చాలామంది దగ్గర చూశాను, అది కెనడాలో దాన్ని యాక్సెప్ట్ చేయరు, అది వేస్ట్ అనమాట. సో అది అప్లై చేసుకొని మనీ వేస్ట్ చేసుకోమాకండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడు మీ ఒరిజినల్ లైసెన్స్ అండ్ ప్లస్ ఒక కాపీ కూడా తెచ్చుకోండి అనమాట. లామినేషన్ చేసింది కాకుండా, లామినేషన్ చేయకుండా డైరెక్ట్గా లైసెన్స్ కార్డు ఉన్నట్టే కనపడింది కదా, అలాంటిది తెచ్చుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఒంటారియో వస్తే, ఒంటారియోలో మీరు డ్రైవర్స్ లైసెన్స్ అప్లై చేశారనుకోండి, కెనడియన్ డ్రైవర్స్ లైసెన్స్ అప్లై చేస్తే అక్కడ మీ ఇండియన్ లైసెన్స్ చూపిస్తే చాలు. చూపించి మామూలుగా ఇక్కడ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత 8 months ఆగాలన్నమాట మీరు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డ్రైవర్స్ టెస్ట్ ఇవ్వడానికి, రోడ్ టెస్ట్ ఇవ్వడానికి. ఈ ఇండియన్ లైసెన్స్ చూపిస్తే నాకు ఒక 3-4 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇండియాలో అని చెప్పి ఇండియన్ డ్రైవర్స్ లైసెన్స్ చూపిస్తే అది కన్సిడర్ చేసి ఆ 8 monthsని వే ఆఫ్ చేస్తాడనమాట. సో మీరు మళ్ళీ ఇక్కడ ఒక 2-3 క్లాసులు తీసేసుకొని వెంటనే రోడ్ టెస్ట్ ఇచ్చేయచ్చు. వితిన్ 1 monthలో మీకు లైసెన్స్ వచ్చేసిద్ది. అదే ఇండియాలో డ్రైవర్స్ లైసెన్స్ లేదు, ఇక్కడే తీసుకోవాలనుకుంటే కన్ఫామ్ 8 months ఆగాలి. మీరు నేర్చుకొని బాగా ఎలిజిబుల్ అయిన తర్వాత రోడ్ టెస్ట్ ఇవ్వాలన్నమాట. అదే మ్యాంటోబా ప్రావిన్స్లో అయితే కనుక మీ ఇండియన్ లైసెన్స్ని ఇక్కడ సరెండర్ చేసేయాలి, వాడికి ఇచ్చేస్తే వాడప్పుడు మీకు ఆ 8 monthsని వే ఆఫ్ చేస్తాడనమాట. చాలామంది ఇండియన్ లైసెన్స్ పోగొట్టుకోవడం ఇష్టం లేక వెయిట్ చేస్తుంటారు. సో బెటర్ వేరే కార్డు ఉంటే, అది ఇవ్వచ్చో లేదని నాకు అంత ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, బట్ లామినేషన్ కార్డు కూడా ఒకటి ఉంచుకొని, ఒకవేళ మీరు ఒరిజినల్ ఇక్కడ సరెండర్ చేసినా మీకు మనకి ఇండియాలో ఏంటంటే లామినేషన్ కార్డు ఉన్నా కానీ సరిపోద్ది, మనకి అక్కడ పోలీసులకు చూపించినా పెద్ద ఏం అనరు అనమాట. ఇక్కడైతే కన్ఫామ్ ఒరిజినలే చూపించాలి. ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చే లైసెన్స్ని మనం లామినేషన్ చేసుకుని పెట్టుకోవడానికి లేదు, కంపల్సరీ ఒరిజినలే మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ మీరు మ్యాంటోబా ప్రావిన్స్లో మీరు ఒరిజినల్ సరెండర్ చేసేసినా మీకు ఆల్రెడీ లామినేషన్ ఉంటుంది కాబట్టి మీకు ఇండియా వెళ్ళినా ప్రాబ్లం ఉండదు అనమాట. చాలామందికి అది తెలియక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకేం చేయలేక
8 months ఆగలేక ఒరిజినల్ సరెండర్ చేస్తారు. ఇండియా ఎప్పుడైనా వెకేషన్ మీద వెళ్ళినప్పుడు వాళ్ళకి డ్రైవర్స్ లైసెన్స్ లేక ఇబ్బంది పడతారు అనమాట. ఇంకా అప్పటికప్పుడు అప్లై చేసినా కొంచెం లేట్ అవుద్ది కదా, ఆ లోపు వాళ్ళకి వెకేషన్ కూడా అయిపోద్ది. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. అండ్ డ్రైవర్స్ లైసెన్స్ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత రోడ్ టెస్ట్ ఇవ్వాలి అన్నప్పుడు మీకు ఎంత డ్రైవింగ్ వచ్చినా కానీ ఒక 2-3 క్లాసెస్ అయితే ఎక్కడో చోట తీసుకోండి అనమాట. అంటే అఫీషియల్గా నేర్పించే వాళ్ళు ఉంటారు కదా, డ్రైవింగ్ క్లాసులు నేర్పించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఒక 2-3 క్లాసెస్ అయినా తీసుకోండి. దేనికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డ్రైవింగ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మనకి ఇండియాలో రైట్ సైడ్ ఉంటుంది. అండ్ రూల్స్ అండ్ సైన్స్ మనకి డ్రైవ్ చేసేటప్పుడు కూడా తెలియాలి, ఈ కంట్రీలో ఎలా ఫాలో అవుతారు. ఇప్పుడు పెడస్ట్రియన్స్కి, సైక్లిస్ట్కి అట్మోస్ట్ రైట్స్ ఉంటాయి అన్నమాట రోడ్డు మీదకి వచ్చినప్పుడు. యాజ్ ఏ 4-wheel డ్రైవర్ నీకు లెస్ రైట్స్ ఉంటాయి వాళ్ళతో పోల్చుకుంటే. సో వాళ్ళు దాటేటప్పుడు ఫుల్ పేషెన్స్తో వెయిట్ చేయాలి కంపల్సరీ. ఏమన్నా మనం వాళ్ళు ఆల్మోస్ట్ రోడ్ క్రాస్ అయిపోతున్నారు కదా అని చెప్పి మనం తిప్పేసామా, ఆ టైంలో బాబాయ్ ఉన్నాడంటే మనకి వెంటనే టికెట్ వేస్తాడు, నెగ్లిజెంట్గా డ్రైవ్ చేసామని చెప్పేసి. సో ఇలాంటివి చాలా ఉంటాయి. సో అట్లీస్ట్ 2-3 క్లాసెస్ తీసుకున్నారంటే మా అయితే ఒక $150 అది ఈచ్ క్లాస్ $50 అలా ఉంటుంది, ఆర్ $40 డిపెండ్స్ అప్పుడు ఉన్న రేట్ ఇన్స్ట్రక్టర్ని బట్టి. మీకు అట్లీస్ట్ ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో మీకు ఫ్యూచర్లో డ్రైవ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు కొంచెం గట్టిగా చూస్తారు ఇక్కడ. కన్ఫర్మ్ చిన్న మిస్టేక్స్ చేసినా కానీ ఒక 2-3 మిస్టేక్స్ అలా చేస్తారు కానీ, అండ్ పెడస్ట్రియన్స్, సైక్లిస్ట్ ఉన్నప్పుడు జాగ్రత్తగా లేకపోతే దాన్ని సీరియస్గా పరిగణిస్తారు. సో ఇమీడియట్గా ఫెయిల్ చేసేస్తారనమాట. సో అది గుర్తుపెట్టుకొని, అందుకోసమని మనకి ఇండియాలో ఎంత డ్రైవింగ్ వచ్చినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇక్కడ 2-3 క్లాసెస్ అయితే కన్ఫామ్గా తీసుకోండి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అనమాట, మరీ లాంగ్ అయిపోతుంది వీడియో. థ్యాంక్ యూ.